వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచానికి ఏఐని అమ్మలేదు, భయాన్ని అమ్మారు. ఇండియన్ ఇంజనీర్ అయిపోయాడన్నారు. ఇప్పుడు అదే ఇండియన్ ఇంజనీర్ కోసం వెతుకుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం ఒకే కథ వింటుంది. ఇక కోడర్లు అవసరం లేదు, ఇక డెవలపర్లు అవసరం లేదు, ఇక ఐటీ కంపెనీల ముగింపు వచ్చేసిందని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కాబట్టి మనిషిని పూర్తిగా రీప్లేస్ చేయొచ్చు అని నమ్మించారు. మొదటి దెబ్బతిన్నది ఇండియన్ ఐటీ మార్కెట్. అప్పుడే తన తీర్పు చెప్పేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకాలు కనిపించాయి. ఒక ఇండియన్ ఇంజనీర్ అవసరం లేదు అనే కథను ప్రపంచం నిజమని నమ్మడం మొదలుపెట్టింది. ప్రపంచం ఒక పెద్ద మత్తులోకి వెళ్లిపోయింది. $1 బిలియన్ కాలిపోయాయి. కొత్త డేటా సెంటర్లు లేచాయి, కొత్త చిప్స్ వచ్చాయి, కొత్త లైసెన్సులు మార్కెట్లోకి వచ్చాయి. ప్రతి కాన్ఫరెన్స్ లో, ప్రతి బోర్డు రూమ్ లో, ప్రతి ప్రెజెంటేషన్ లోనూ ఒకే మాట వినిపించింది: ఏఐ మాత్రమే భవిష్యత్తు. మైక్రోసాఫ్ట్ నమ్మింది, ఊబర్ నమ్మింది, ప్రపంచం దాన్ని నిజమని నమ్మింది. కానీ ఎవ్వరూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు: అది నిజంగానే పని చేస్తుందా అని. ల్యాబ్ లో కనిపించిన ఏఐ వేరు, రియల్ వరల్డ్ లో చూస్తున్న ఏఐ వేరు. అది కోడ్ రాసింది, కానీ దాంతో పాటే బగ్స్ కూడా రాసింది. సమాధానాలు ఇచ్చింది, కానీ కల్పించిన విషయాలను కూడా నిజాల్లా చెప్పింది. ఒకే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు ఇచ్చింది. అదే ప్రశ్నను 10 సార్లు అడిగితే 10 రకాల సమాధానాలు కూడా ఇచ్చింది. తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. కంపెనీలు సంవత్సరాలుగా దాచుకున్న సున్నితమైన సమాచారంపై మెల్లగా భయాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల చాట్ బాట్లు తప్పుడు హామీలు ఇచ్చాయి. కొన్ని చోట్ల ఆటోమేటిక్ సమాధానాలు కంపెనీలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రజలు నమ్మడం మొదలుపెట్టిన అదే టెక్నాలజీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని పరీక్షించడం మొదలుపెట్టింది. ల్యాబ్ లో అద్భుతంగా కనిపించిన టెక్నాలజీ రియల్ వరల్డ్ లోకి వచ్చేసరికి అంత అద్భుతంగా ఏమీ కనిపించలేదు. అక్కడే కథ పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఏఐ మనిషిని రీప్లేస్ చేస్తుంది అన్నారు. కానీ ఏఐ చేసిన తప్పులను వెతకడానికి, ఏఐ రాసిన కోడ్ ని పరిశీలించడానికి, ఏఐ తీసుకున్న నిర్ణయాలను ధృవీకరించడానికి చివరికి మళ్ళీ ఆ మనిషినే కూర్చోబెట్టాల్సి వచ్చింది. మనిషిని తీసేయడానికి ఏఐని తీసుకొచ్చారు. చివరికి ఏఐని చూసుకోవడానికి మరో మనిషిని ఉద్యోగంలో పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచం ఏఐని పరిరక్షిస్తుంది, కానీ చివరికి ఏఐ మనిషిని కాదు, మనిషి విలువలను పరిరక్షిస్తుంది. ప్రపంచానికి అక్కడే ఒక అసౌకర్యమైన నిజం అర్థమైంది. ఏఐ కోడ్ రాయడం నేర్చుకుంది, కానీ బాధ్యత తీసుకోవడం నేర్చుకోలేదు. ఏఐ సమాధానం చెప్పగలదు, కానీ ఫలితానికి బాధ్యత వహించదు. ఏఐ డేటాను చదవగలదు, అని తీర్పు ఇవ్వదు. ప్రపంచం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయింది: యంత్రానికి డేటా ఉంటుంది, మనిషికి అనుభవం ఉంటుంది. యంత్రానికి జ్ఞాపకం ఉంటుంది, మనిషికి సందర్భం అర్థమవుతుంది. యంత్రానికి సమాధానం ఉంటుంది, మనిషికి బాధ్యత ఉంటుంది. కానీ ఏఐ చేసిన తప్పులు మాత్రమే అసలు కథ కాదు. ఆ తప్పుల వెనుక ఇంకో పెద్ద బిజినెస్ కథ ఉంది. అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రపంచం ఏఐని ఒక టెక్నాలజీ కథగా చూసింది, కానీ అది టెక్నాలజీ కథ కాదు, అది పక్కా బిజినెస్ కథ. భయాన్ని సరుకుగా మార్చిన వాళ్ళ కథ ఇది. ఉద్యోగాల భవిష్యత్తును ప్యాకేజింగ్ చేసి అమ్మిన వాళ్ళ కథ. ప్రపంచం బిల్లు కట్టగా కొంతమంది మాత్రమే లాభాలు తీసుకెళ్లిన కథ. మొదట ప్రపంచానికి ఏఐని ఉచితంగా చూపించారు, దాన్ని అలవాటు చేశారు, అదే భవిష్యత్తుని బలంగా నమ్మించారు. ఆ తర్వాత మెల్లగా అదే భవిష్యత్తును టోకెన్లలో, లైసెన్సులలో, సబ్స్క్రిప్షన్లలో అమ్మడం మొదలు పెట్టారు. ఉద్యోగాలు పోతాయని భయపెట్టారు, వెనుకబడిపోతారని హెచ్చరించారు. ఇప్పుడు ఏఐ నేర్చుకోకపోతే అంతమైపోతారని చెప్పారు. ముందుగా భయాన్ని సృష్టించారు, ఆ తర్వాత వాళ్ళే పరిష్కారాన్ని అమ్మారు. ప్రపంచానికి ఏఐని అమ్మలేదు, భయాన్నే సరుకుగా అమ్మారు. ఒకప్పుడు ప్రపంచం చమురు కోసం పరిగెత్తింది, ఈ రోజు కంప్యూటింగ్ పవర్ కోసం పరిగెడుతుంది. ఒకప్పుడు చమురు బావులు సంపదను నియంత్రించాయి, ఈ రోజు డేటా సెంటర్లు ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాయి. ఒకప్పుడు భూమి కోసం పోటీ జరిగింది, ఈ రోజు డేటా కోసం యుద్ధం జరుగుతుంది. ప్రపంచానికి చెప్పారు ఏఐ అందరికీ ఉపయోగపడుతుంది అని, కానీ నిజంగా జరిగింది వేరు. ఏఐ వాడిన ప్రతి కంపెనీ గెలవలేదు, కానీ ఏఐని అమ్మిన ప్రతి కంపెనీ గెలిచింది. బంగారం కోసం ప్రపంచం పరిగెత్తింది, కానీ లాభపడింది బంగారం అమ్మిన కొద్ది మందే. గోల్డ్ రష్ కాలంలో బంగారం తవ్విన వాళ్ళ కంటే పారలు, గడ్డపారలు అమ్మిన వాళ్ళే ఎక్కువ ధనవంతులయ్యారు. ఈ ఏఐ రష్ లో కూడా అదే జరిగింది. ఏఐ వాడిన వాళ్ళ కంటే ఏఐకి కావాల్సిన చిప్స్ అమ్మిన వాళ్ళు, క్లౌడ్ అమ్మిన వాళ్ళు, కంప్యూటింగ్ పవర్ అమ్మిన వాళ్ళు ఎక్కువగా గెలిచారు. ఏఐ విప్లవం వల్ల ప్రపంచం గెలవలేదు. కొంతమంది కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గెలిచాయి. ప్రపంచం మొత్తం పెట్టుబడులు పెట్టింది, లాభాలు మాత్రం కొంతమంది జోబుల్లోకే వెళ్ళాయి. ఇప్పుడు మిగతా ప్రపంచం ఒక ప్రశ్న అడగడం మొదలు పెట్టింది: ఇన్ని ఖర్చులు, ఇన్ని వాగ్దానాలు, ఇన్ని $1 బిలియన్ చివరికి మనిషిని నిజంగానే రీప్లేస్ చేయగలవా? ఏఐని నడపడానికి భారీ చిప్స్ కావాలి, డేటా సెంటర్లు కావాలి, అంతులేని విద్యుత్ కావాలి, నీళ్లు కావాలి, $1 బిలియన్ కావాలి. ఒక మనిషి పని చేయడానికి ఒక కప్పు టీ, ఒక కప్పు కాఫీ చాలు, ఒక పూట భోజనం చాలు. కానీ ఏఐని పని చేయించడానికి మొత్తం మౌలిక వసతుల వ్యవస్థ కావాలి. ఒకప్పుడు ప్రపంచం ఇంజనీర్ జీతం చాలా ఖరీదైందనుకుంది, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఏఐని నడపడమే ఇంకా అంతకంటే ఎక్కువ ఖరీదని. ప్రపంచం మనిషిని తొలగించాలని చూసింది, కానీ చివరికి మనిషి విలువను తాము ఎంత చౌకగా అంచనా వేశామో గుర్తించింది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి,
మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.